ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు ముగిశాయి. మరిక యుద్ధం ఆగిపోయినట్లేనా? ప్రస్తుతానికైతే అంతే అనుకోవాలి. స్విట్జర్లాండ్లో రెండు దేశాల ప్రతినిధులు జరిపిన చర్చల ప్రకారం యుద్ధ విరమణకి ఓ రోడ్ మ్యాప్ తయారైంది. ఈ ఒప్పందం ప్రకారం హర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకి ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటవుతుంది. అలానే కీలకమైన ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం, లెబనాన్పై దాడులని ఆపేయడం వంటి అంశాలను ఓ స్పెషల్ సెల్ పర్యవేక్షించనుంది. ఈ అంగీకారంతో ప్రస్తుతానికి ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పే మార్గం ఏర్పడింది. స్విట్జర్లాండ్ అవుట్కమ్ వరల్డ్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లేనా? హై లెవెల్ కమిటీ ఏర్పాటుతో శుభం కార్డు పడుతుందా? హర్ముజ్ మార్గంలో స్పెషల్ కమ్యూనికేషన్ సిస్టమ్. స్విట్జర్లాండ్లోని బుర్గెన్ స్టాక్ రిసార్ట్స్ లో అమెరికా, ఇరాన్ మధ్య తొలి విడత ఉన్నత స్థాయి చర్చలు ముగిశాయి. 100 రోజులకు పైగా సాగిన భీకర యుద్ధం తర్వాత శాంతి ఒప్పందం కుదరడం, ఆ వెంటనే చర్చలు జరుగుతూ ఉండడం రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు కొంత సానుకూలమైన వాతావరణం అని చెప్పొచ్చు. పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్చలను పర్యవేక్షించేందుకు ఓ హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చర్చల ప్రక్రియను రాజకీయ స్థాయిలో పర్యవేక్షిస్తోంది. అదేవిధంగా అణు కార్యక్రమం, ఆంక్షలు, పర్యవేక్షణ వ్యవస్థలు, వివాద పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు పనిచేస్తాయి. అంతిమ ఒప్పందాన్ని 60 రోజుల్లో పూర్తి చేయడానికి రోడ్ మ్యాప్ కు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. చర్చల సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా హర్ముజ్ జలసంధి భద్రతకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ప్రధాన లక్ష్యం హర్ముజ్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానం చేర్చడం, అదేవిధంగా సముద్ర మార్గంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడడం. దీంతో ప్రపంచ చమురు రవాణా తిరిగి గాడిన పడుతుందనేది వినిపిస్తోన్న మాట. ఇక తొలి విడత చర్చల్లో ప్రధానంగా లేవనెత్తిన అంశం లెబనాన్లో కాల్పుల విరమణ. లెబనాన్లో సైనిక చర్యల విరమణను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెల్లో చర్చల్లో పాల్గొంటున్న ఇరు పక్షాలు, లెబనాన్ ప్రభుత్వం కూడా భాగస్వాములుగా ఉండనున్నాయి. దీనికి ఖతార్, పాకిస్తాన్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తాయి. అమెరికా, ఇరాన్ మొదటి విడత సమావేశాలు ముగిసినప్పటికీ చర్చలు ఇంకా కొనసాగనున్నాయి. ముఖ్యంగా అణు ఒప్పందం, ఆంక్షలు, భద్రతా అంశాలపై సాంకేతిక స్థాయి చర్చలు ఈ వారం మొత్తం బర్గెన్ స్టాక్లో కొనసాగనున్నాయి. ఈ మేరకు అమెరికా, ఇరాన్ జాయింట్ అనౌన్స్మెంట్ చేశాయి. మొత్తం మీద మిడిల్ ఈస్ట్ మంటలకు ఈ ఫస్ట్ రౌండ్ డిస్కషన్స్ ఓ పరిష్కార మార్గం కనిపెట్టినట్లే కనిపిస్తోంది.